హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత రెండో అధ్యాయంలో సాంఖ్యయోగంలో అర్జునుడు కృష్ణ పరమాత్మను ఒక ప్రశ్న వేశాడు. అర్జున ఉవాచ శతప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రచేతి కిం. ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తినందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములేవి, అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చును, ఎట్లు నడుచును. సమాధి స్థితి ఎవరైతే సమాధి స్థితిలో ఉంటారో వారు ఏ విధంగా మాట్లాడతారో, ఏ విధంగా వ్యవహరిస్తారో అనే విషయాన్ని ప్రశ్న వేశాడు అర్జునుడు పరమాత్మని. అంటే సమాధి అంటే మనసుని పరమాత్మ యందు లయం చేయడమే సమాధి. సమాధి స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం సంచరించవచ్చు, అనేక కర్మలు చేయవచ్చు, కుటుంబం తాలూకా విషయాలన్నీ కూడా మనం చూసుకోవచ్చు. భార్య మిత్రాదులు ఎందుకు కానీ, మన వ్యవహారం కానీ, మన ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ అన్నీ కూడా మనం సమాధి స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం వ్యవహారం చేయొచ్చు. ఎందుకంటే మనసు అనేది నిశ్చలంగా ఉంటుంది, బుద్ధి స్థిరంగా ఉంటుంది. మనం ఏ కర్మ చేసినది నిశ్చలంగా చక్కగా ఉంటుంది. సమాధి స్థితిలో ఉండేవాడు ఎలాగుంటాడు, ఏ విధంగా మాట్లాడతాడనే విషయాన్ని అతను ప్రశ్న వేశారు. దానికి సమాధానంగా పరమాత్మ చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తథోచ్యతే. స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడంటే, అర్జున, మనస్సునందరి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టైన వానిని, అనగా పరమాత్మ సంయోగం వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుని చెప్పుదురు. స్థితప్రజ్ఞుడు ఎలాగుంటాడంటే మనసులంది కోరికలన్నింటిని కూడా విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టేసి స్వరూపస్థితిలో ఉంటాడు, ఆత్మస్థితిలో ఉంటాడు, ఆత్మానందాన్ని పొందుతాడు. అదే అన్నీ కూడా క్రియలని జరుగుతుంటాయి, ప్రకృతి కూడా జరిపిస్తుంటుంది. కానీ నేను ఆత్మస్వరూపాన్ని, నేను స్వరూపస్థితిలో ఉన్నాను, నేను ఆ మనసుకి సాక్షిని, బుద్ధికి సాక్షిని, నేను ఏ కర్మ చేయట్లేదు, చేయించట్లేదని ఒక నిశ్చలమైన సాక్షి రూపంలో ఉంటాడు ఆ స్థితప్రజ్ఞుడు. స్థిత అంటే స్థిరమైన జ్ఞానం కలిగిన వాడని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. లోకా సమస్త సుఖనో భవంతు. ఓం